ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు జాతీయ 18వ మహాసభలను జయప్రదం చేయాలని షాపూర్ నగర్ ఈఎస్ఐ చౌరస్తా ఆటో స్టాండ్ దగ్గర సిఐటియు జెండాను మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఈ దేవదానం ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఐటియు అఖిల భారత మహాసభల విజయవంతం కోరుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో పారిశ్రామిక ప్రాంతాలు అసంఘటిత రంగ కార్మికుల అడ్డాగా దగ్ధం విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్లపై కార్మికులంతా ఐక్యంగా సమరసంఘం పూరించాలని పిలుపునిచ్చారు. పాలకుల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కార్మిక వర్గ ఐక్యతను చాటుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో సిఐటియు అగ్రగామిగా ఉందన్నారు. జనవరి 31 నుంచి విశాఖపట్నంలో జాతీయ జరిగే మహాసభలలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. ఈఎస్ఐ చౌరస్తాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అడ్డా దగ్గర మన సిఐటియు జెండాని ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా కనుక చూస్తే ఈరోజు మనం జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు వరకు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి జాతీయ మహాసభల సందర్భంగా మొత్తం ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అడ్డాల మీద అన్ని కంపెనీ యూనియన్ల దగ్గర జెండావిష్కరణలు చేయాలని చెప్పేసి కేంద్ర కమిటీ పిలుపుంది. ఆ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగానే మన అడ్డా మీద ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా కనుక చూస్తే 1970లో ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తూ కార్మికుల సమస్యల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి సిఐటియు జాతీయ మహాసభలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా సపోర్టుగా ఉండి జాతీయ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనుక చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ